హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. వరంగల్కి 134 కిలోమీటర్ల దూరంలో ఒక కొత్త జలపాతం అయితే వెలుగులోకి వచ్చింది. ఈ జలపాతం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, స్విమ్మింగ్ పూల్లో నీళ్లు బ్లూ కలర్లో ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ జలపాతంలో కూడా నీళ్లు చాలా అద్భుతంగా తేటగా ఉంటాయి. ఈ జలపాతం పేరు మాషన్ లొద్ది జలపాతం. పేరు కొత్తగా ఉంది కదా? అవును, కొత్త జలపాతం ఏది. ఈ జలపాతం తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురానికి 3 కిలోమీటర్ల దూరంలో దూలాపురం అనే గ్రామం ఉంటుంది. ఈ దూలాపురం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంటుంది. అడవిలోనే ఈ జలపాతం ఉంటుంది. చాలా అద్భుతమైన జలపాతం అని చెప్పొచ్చు. ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. చాలా కష్టపడైతే వీడియో కవర్ చేశాము. పూర్తి వీడియో చూడండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం బొగతా వాటర్ ఫాల్కి ఏ రూట్లో అయితే వెళ్తామో సేమ్ అదే రూట్లో వెళ్ళాలి. వరంగల్, ములుగు, తాడ్వాయి, ఏటూరు నాగారం, ముళ్ళకట్ట బ్రిడ్జ్, జగన్నాథపురం నుండి దూలపురం అనే గ్రామం వరకైతే మనం వెహికల్లో వెళ్ళవచ్చు. దూలపురం గ్రామం నుండి 2 కిలోమీటర్ల వరకైతే మనం వెహికల్లో వెళ్ళవచ్చు. అక్కడి నుండి 1 కిలోమీటర్ వరకైతే కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. వరంగల్ నుండి కానీ మిగతా తెలంగాణ జిల్లాల నుండి కానీ వచ్చేవాళ్ళు ఇదే రూట్లో రావాలి. ఖమ్మం జిల్లా నుండి, ఆంధ్ర జిల్లాల నుండి వచ్చే వాళ్ళు మాత్రం భద్రాచలం, చెర్ల మీదుగా రావాలి. ఈ జలపాతం పేరు వచ్చేసి మాషన్ లొద్ది జలపాతం. ఈ జలపాతం వరంగల్ నుండి 134 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 279 కిలోమీటర్లు, భద్రాచలం నుండి 127 కిలోమీటర్లు, అలాగే ఏటూరు నాగరం నుండి 20 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు స్ట్రేట్గా వెళ్తే మనుగూరు, పాల్వంచ, కొత్తగూడెం వెళ్తుంది. కానీ మనం ఇప్పుడు లెఫ్ట్కి తిరిగి ఏటూరు నాగరం, ముళ్ళకట్ట బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏటూరు నాగరం వరకైతే చేరుకున్నాం. మనం ఇప్పుడు ముళ్ళకట్ట బ్రిడ్జ్ వద్దకైతే చేరుకున్నాం. ఈ బ్రిడ్జ్ నుండి ఒక 20 కిలోమీటర్ల వరకైతే వెళ్తే మనం మాషన్ లొద్ది జలపాతాన్ని అయితే చేరుకోవచ్చు. నిజంగా కూడా ఈ బ్రిడ్జ్ మాత్రం లేకుంటే మనం ఎన్నో అద్భుతమైన జలపాతాలని మనం చూడలేకపోయే వాళ్ళం. ఇప్పుడు మనకు జంక్షన్ కనిపిస్తున్నది కదా, కుడివైపుకు వెళితే వెంకటాపురం, ముత్యంధార జలపాతం, చెర్ల, భద్రాచలం వస్తుంది. మనం మాత్రం లెఫ్ట్ వైపుకు స్ట్రేట్గా వెళ్ళాలి. మనకు ముందుగా జగన్నాథపురం వస్తుంది. ఇదే జగన్నాథపురం. ఇక్కడ నుండి ఇదే మెయిన్ రోడ్ గుండా ఒక 3 కిలోమీటర్లు వెళ్తే గ్రామం. ఇక్కడ నుండి కుడివైపుకు తిరిగి లోనికి వెళ్ళాలి. ఇక్కడ నుండి జలపాతం సుమారుగా ఒక 3 కిలోమీటర్ల వరకైతే ఉండవచ్చు. మేము వెహికల్లోనే ఎంతవరకు వెళ్ళవచ్చో అంతవరకైతే వెళ్ళాలనుకుంటున్నాం. సుమారుగా 2 కిలోమీటర్ల వరకైతే వెళ్ళవచ్చు. అక్కడి నుండి 1 కిలోమీటర్ కాలినడకన వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ రోడ్డు పర్వాలేదనిపిస్తుంది. వర్షాలు ఉంటే మాత్రం వెహికల్ వెళ్ళడం ఇంకా ఒక 1/2 కిలోమీటర్ వరకైతే వెహికల్లోనే వెళ్ళాలనుకుంటున్నాం. కానీ రోడ్ అయితే బాగాలేదనిపిస్తుంది. ట్రై అయితే చేద్దాం. వర్షాలు ఉంటే మాత్రం వెహికల్ ఇక్కడే పార్కింగ్ చేయాలి. ఇంతకంటే ముందుకైతే వెళ్ళలేం. ఇక్కడ నుండి సుమారుగా కిలోమీటర్ వరకైతే ఉంటుంది. మనం ఇప్పుడు కిలోమీటర్ వరకైతే నడవాలి. అంటే సుమారుగా 1 గంట సమయం అయితే పడుతుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు రవి. ఇతనిది దూలాపురం గ్రామం. అడవిలో దారి చూపించడానికి మనం వెంబడి వస్తున్నాడు. ఇతని నంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరైనా వెళ్ళాలనుకునేవారు ఈ అబ్బాయికి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఎవరైనా ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు స్నాక్స్ కానీ ఫుడ్ కానీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి. మనం మాత్రం ఎడమ వైపుకు తిరిగి వెళ్ళాలి.
చాలా మందికి అయితే ఈ జలపాతం తెలియదనే చెప్పాలి. ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. ఈ ఏరియాలో ఒక 50 కిలోమీటర్ల పరిధిలో సుమారుగా ఒక 12 జలపాతాలు ఉంటాయి. చాలామందికి బొగత, ముత్యంధార, కొంగల ఈ 3 జలపాతాలే తెలుసు. మిగతావి చాలామందికి తెలియవు. 50 కిలోమీటర్ల పరిధిలో 12 పెద్ద పెద్ద జలపాతాలు తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా లేవనే చెప్పవచ్చు. అంటే వేరే రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువనే ఉన్నాయి. కానీ కేవలం 50 కిలోమీటర్ల పరిధిలో 12 జలపాతాలున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే. ఇప్పటి వరకైతే ఒక 30 కిలోమీటర్ వరకైతే వచ్చినాం. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ వాటర్లో నుండే వెళ్ళాలి. ఎందుకంటే ఏ మాత్రం అశ్రద్ధ చేసినా కూడా నీళ్ళలో పడిపోవడం ఖాయం. మొత్తానికైతే ఒక అద్భుతమైన జలపాతం వద్దకైతే చేరుకున్నాం. ఇదే మాషన్ లొద్ది జలపాతం.